నమస్తే అండి. నా పేరు రాజేష్ రెడ్డి. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ప్రాపర్టీ కన్సల్టెంట్. మనము ఫ్యూచర్ సిటీలో చూసినట్టయితే ఎస్పెషల్లీ సాగర్ హైవే కనెక్టివిటీ ప్రాంతంలో చూసినట్టయితే మనకు ఉన్నటువంటి 56 విలేజెస్ ఏదైతే ఫ్యూచర్ సిటీలో రావడం జరిగిందో 7 మండలాలు 56 విలేజెస్. అందులో మనము సాగర్ హైవేలో చూసినట్టయితే మనకు ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి 6 విలేజ్‌లు, అదేవిధంగా యాచారంలో ఉన్నటువంటి, అదేవిధంగా మంచాల్లో ఉన్నటువంటి 3 విలేజెస్‌ని చూస్తే ఈ మనకు ఉన్నటువంటి శ్రీశైలం హైవేతో పాటు సాగర్ హైవేలో ఉన్నటువంటి ఈ కనెక్టివిటీలో డెవలప్మెంట్ చూసినట్లయితే ఎస్పెషల్లీ మనకు యాచారం నుంచెల్లి మనకు మంచాల వరకు మా కనెక్టివిటీలో ఏదైతే నక్కర్తి, మేడిపల్లి, నందివనపర్తి ఈ ప్రాంతంలో అంతా కూడా మనకు లైఫ్ సైన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువ రావడం జరుగుతుంది. లైఫ్ సైన్స్ సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి కంపెనీస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాంతం అంతా కూడా మనకు ఎక్కువగా లైఫ్ సైన్స్ హబ్కు సంబంధించి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజ్ అయితేంది, ఫార్మా కాలేజ్ అయితేంది, చాలా మంచి టౌన్షిప్గా ఏర్పడడం జరిగింది. ఇక్కడ డెవలప్మెంట్ కూడా చాలా స్పీడ్గా ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి గున్గల్ కానీ, మనకు తర్వాత ఉన్నటువంటి యాచారం కానీ ఇదంతా కూడా మనకు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. మనకు యాచారం నుంచి మళ్ళీ ఇబ్రహీంపట్నము ఇటు చూసినట్టయితే మనకు మీర్ఖాన్పేట నుంచి ఇటు మళ్ళీ కందుకూరు పై వైపు చూసినట్టయితే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కిల్ యూనివర్సిటీ ఉండడము, అదేవిధంగా మనకు అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ల్యాండ్స్ ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే స్కిల్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ రావడం, ఇక్కడ బీసీసీఐ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంస్ రావడం జరగడం అవుతుంది. అయితే మనకు మీర్ఖాన్పేట నుంచి నజీక్ సింగర్ నుంచి యాచారం ఈ మళ్ళీ చూసినట్టయితే మనకు ఇబ్రహీంపట్నంలో ఉన్న 6 విలేజెస్ అంతా కూడా ఫ్యూచర్ సిటీలో ఉండడం, ఈ ప్రాంతం అంతా కూడా కొంత స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్స్, కొంత స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీస్, దాంతోపాటు చూసినట్టయితే మనకు ఈ బీసీసీఐ సంబంధించిన క్రికెట్ స్టేడియంస్, మనం ముందు వైపు చూస్తే మనకి ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీ ఉండడము, హెల్త్ సిటీ ఉండడము అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ, ఏఐ సిటీ ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ప్రాంతంలో మనం గతంలో డిస్కస్ చేసినట్టు చూస్తే యాచారము కానీ మాల్ కానీ మధ్యలో ఉన్నటువంటి మంచాలు కానీ, మేడిపల్లి, నక్కర్తి, కొత్తూరు, ఈ కొత్తపల్లి ఇవంతా చూస్తే మనకు లైఫ్ సైన్స్ హబ్కు పెట్టడం జరుగుతుంది. రీసెంట్గా ఒక రోడ్డుకు కూడా మనం టెండర్ ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా ప్రపోజల్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో 300 కంపెనీలు ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది ఫార్మా ల్యాండ్ కోసము. అయితే ముందుగా ఎవరైతే ఫార్మా మేజర్ కంపెనీస్ ఏవైతే హైదరాబాద్లో వాళ్ళకి మొదటి విడతలో ఇవ్వడం జరుగుతుంది, సెకండ్ విడతలో మిగతా అప్లై చేసుకున్న కంపెనీలకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ జీనోమ్ వ్యాలీ ఏ విధంగా అయితే మనము కన్స్ట్రక్షన్ చేసామో, జీనోమ్ వ్యాలీ ఏ విధంగా అయితే రీసెర్చ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ సంబంధించినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా మేడిపల్లి, నక్కర్తి ప్రాంతంలో కూడా పెట్టాలనేది ఒకటి ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. దానికి సంబంధించినటువంటి ప్లాన్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ మేడిపల్లి, నక్కర్తి ఈ ప్రాంతం ఏదైతుందో కంప్లీట్ లైఫ్ సైన్స్ హబ్గా ఉంది. 4200 ఎకరాలలో ఇక్కడ దీన్ని డెవలప్ చేయబోతున్నారు. దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసే అవకాశం కూడా ఉంది. 5000 ఎకరాల వరకు దీన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి కింది వైపు నుంచి రీజనల్ రింగ్ రోడ్ వెళ్ళడము, పక్క నుంచి చూసినట్టయితే మనకు సాగర్ హైవే, ఇటువైపు చూస్తే మనకు 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఉండడం, ఇదే విధంగా మధ్యలో కనెక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో 330 ఫీటు ఇటు నేషనల్ హైవేతో పాటు దీని మధ్యలో ఉన్న రోడ్లు కూడా ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది. 200 ఫీట్ 100 ఫీట్ రోడ్లో భాగంగా. అయితే ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటే తక్కువ ప్రైస్లో ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. మనకు 10-12 వేల నుంచి మొదలు పెట్టుకుంటే 15-16 వేల వరకు సాగర్ హైవేలో ప్లాట్స్ అవైలబిలిటీ ఉంది. మనము ఇబ్రహీంపట్నం ప్రాంతంలో చూస్తే మనకు 15, 16, 18 నుంచి పోతే 25 వేల వరకు గజం దొరుకుతున్నాయి. మనం యాచారం సరౌండింగ్లో చూసినట్టయితే ఈ ప్రాంతం చూస్తే 10 నుంచి 15,000 మధ్య 15,000 లోపు ఉండడము ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ దృష్ట్యా ఎవరైనా ఉంటే దూరంగా అయినా పర్లేదు, ఈ ప్రాంతంలో లైఫ్ సైన్స్ వచ్చే అవకాశం ఉందండి. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల తక్కువ ప్రైస్లో ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుంది. మనకు డెవలప్మెంట్ కూడా అతి త్వరలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యూచర్ సిటీలో భాగం అవుతాం. ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు ఆర్ఓఐ కూడా వచ్చేయడానికి చాలా మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్నటువంటి మీర్ఖాన్పేట ప్రాంతంలో ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ కానీ, అమెజాన్ ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, అదేవిధంగా ఎఫ్సిడిఏ ఆఫీస్ కానీ, కొన్ని కంపెనీ ఎంఓఈ చేసుకున్న కంపెనీ కూడా ఈ మధ్యలో ల్యాండ్ వాళ్ళ పొజిషన్లోకి రావడం, బౌండరీస్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఈ విధంగా చూసినప్పుడు ఏమైందంటే మనకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ జరగబోతుందనే ఒక విషయం అర్థమవుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ సైడ్ చూస్తే 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ హైవే కానీ, అదేవిధంగా మనకు దాని మధ్యలో ఉంచేటువంటి మెట్రో కనెక్టివిటీస్ కానీ, అదేవిధంగా చూసినట్లయితే మనకు
గతంలో ఎంఓయూ చేసుకున్నటువంటి గూగుల్ కానీ, ఎన్టీటీ డేటా సెంటర్స్ కానీ, నోయిస్ లాంటి సంస్థలు కూడా మనం ఇక్కడ రావడానికి ముందుగా ఉన్నాయి. అదేవిధంగా మనం గతంలో మాట్లాడిన ఉత్తర కొరియాకి సంబంధించిన కంపెనీ కానీ, రేస్ క్లబ్కి సంబంధించిన కంపెనీ కానీ, గోల్ఫ్ సంబంధించిన కంపెనీ కానీ, ఇలాంటి కంపెనీస్ అన్నీ రావడానికి ఎంఓయూ చేసుకొని ఉన్నాయి. అయితే ఈ ఎంఓయూ చేసుకున్నటువంటి కంపెనీస్ అన్నీ కూడా మనకు డిసెంబర్ 8, 9 ప్రాంతంలో మనకు డిసెంబర్ 8, 9 రోజు గ్లోబల్ సమ్మిట్ 2025 పేరిట మీర్ కార్పొరేట్ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీలో ఒక సమ్మిట్ పెట్టబోతున్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఇక్కడికి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ రోజు ఏ కంపెనీ ఎంత ఇన్వెస్ట్ చేయబోతుంది అనేది ఒకటి మనకు అనౌన్స్ చేయబోతున్నారు. గవర్నమెంట్ సంబంధించినటువంటి డెవలప్మెంట్లు, గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ రకమైన స్కీమ్స్, అనౌన్స్మెంట్స్, అదేవిధంగా ఇన్సెంటివ్స్ అన్నీ కూడా గవర్నమెంట్కు 9th రోజు రిలీజ్ చేయబోతున్నారు. డే 1 8th రోజు ఏదైతే ఉందో గవర్నమెంట్ సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ అంతా కూడా ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వచ్చినటువంటి ఫార్చ్యూన్ 500 CEOస్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సెకండ్ డే ఎంఓయూలతో పాటు బ్లూ ప్రింట్ కూడా రిలీజ్ చేస్తారు. కాబట్టి మనకు ఆ ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఎక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది, ఏ కంపెనీ రాబోతుందో కూడా మనకు ఆ రోజు తెలవడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ ప్రాంతంలో గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ, భవిష్యత్తులో ఇన్వెస్ట్ చేయవాలి కానీ, ఇన్వెస్ట్ చేయడం వల్ల తప్పకుండా లాభం ఉంటుంది. కాకపోతుందంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లానే ఇన్వెస్ట్ చేయండి. ఒక మినిమం 5 years పెట్టుకొని 5 to 10 years పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఏంటంటే కంపెనీ రావాలి, పొజిషన్లోకి రావాలి, కన్స్ట్రక్షన్ రావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. వాళ్ళు బ్రేక్ ఈవెన్ దాటితే కానీ ప్రొడక్షన్లో బ్రేక్ ఈవెన్ దాటితే కానీ వాళ్ళు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేరు. కాబట్టి మీరు బ్రేక్ ఈవెన్ దాటడానికంటే మినిమం 5 to 7 years పడుతుంది. కాబట్టి మినిమం అట్లీస్ట్ 5 to 7 years మీరు ఓపికగా వెయిట్ చేయగలుగుతారంటే ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా ROI ఉంటుంది. మీకు ఏదైనా ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఏదైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ 7650913456. థ్యాంక్ యూ.